ముక్కుతో మాంసం ముక్క పట్టుకొని పెడుతోంది. చిన్న మాంసం ముక్క. దానిని ఒక బలమైన పక్షి చూసి మాంసం ముక్క కోసం దాని మీద పడి, అంటే ఈ పక్షి మీద వడ్రంగి పెట్టె మీద పడి గీచి రాచి రంపాన పెట్టింది. ఇక దాని ఎగురుతుంటే దాని వెనకాల పడి దాన్ని చిత్రవత చేయడం మొదలుపెట్టింది. చిన్న పెట్టింది వడ్రంగి పెట్ట. పెద్ద గద్దో లేకపోతే ఇంకోటో ఏదో వెంబడబడ్డాయి. ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ కుర్రం మాంసం ముక్కను విడిచిపెట్టిందో దానికి ప్రాణగండం తప్పింది. అంతే కదా. ఆ చేతిలో ఉన్న మాంసం ముక్కను వదిలేసింది, ముక్కులో ఉన్నది వదిలేసింది, ఇంకో ముక్కు దగ్గరికి వెంటనే ఆ పెద్ద పక్షి ఆ మాంసం దగ్గరికి వెళ్ళిపోతుంది, దీని మీద పడదు. అర్థమైందా? సో ఆ విధంగా అది ప్రాణం రక్షించబడుతోంది. సరే, తర్వాత సుఖాన మనగలిగింది అంటే అది సుఖంగా బతకగలిగింది. మనడం అంటే బతకడం. సో అది ఆ విధంగా సుఖంగా బతకగలిగింది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు నీదేమిటి అనేటట్లయితే మనం ఎక్కువగా దాచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ప్రపంచంలో ముందు పెద్ద దొంగల నుంచి మనకు ప్రమాదం వస్తుంది. మనకన్నా రాక్షసులు చాలామంది ఉంటారు. నువ్వు సరిగా అన్నం తింటున్నా నిన్ను దోచుకెళ్ళిపోవాలని, నిన్ను అమాయకుడు చేసి కాగితాలు రాయించుకునే వాళ్ళు ఉంటారు. నీ ప్రాపర్టీ కొడుకు తెలియకుండా తండ్రిని, తండ్రికి తెలియకుండా కొడుకు రాయించుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఏమిటి జరుగుతుందని? మాంసం మొక్కే కదా. కాబట్టి నువ్వు దాన్ని వదిలేసావో నేను చంపరు. లేదు రియల్ ఎస్టేట్లో నేను ఏమైనా సరే వదిలిపెట్టాను, అది నాదని అన్నావు అనుకో, సాయంత్రం తాగించడానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పొడి చంపేస్తారు. జరుగుతున్నాయా వాళ్ళే? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనపడిన వాటినల్లా పోగేసుకోవడం అనేది మానేస్తే మనం చాలా వరకు హాయిగాను సుఖంగా ఉండే అవకాశం ఉందనేది వడ్రంగి పెట్టె ద్వారా దత్తాత్రేయుడు వారు తెలుసుకున్నానని చెప్పడం జరిగింది.